చిత్తూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ వారి కార్యాలయం నందు ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్పై డ్రైవింగ్ చేయు విధానము. డ్రైవింగ్ టెస్ట్ కొరకు వచ్చిన అభ్యర్థి ముందుగా అప్లికేషన్లో గల LLR నంబర్ను ఇక్కడ చూపించిన విధంగా కియోస్కీ నందు ఎంటర్ చేసి టోకన్ పొందవలెను. తరువాత బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ ఇచ్చి వాహనము నడుపుట కొరకు ట్యాగ్ తీసుకునవలెను. మొదటగా 2 వీలర్ డ్రైవింగ్ టెస్ట్ చేయు విధానము. అభ్యర్థి తమ పేరు చెప్పి ట్రాక్ 1 నందు డ్రైవింగ్ టెస్టుకు వెళ్ళవలెను. ఇక్కడ చూపించిన విధంగా మీ దగ్గర ఉన్న ట్యాగ్ను అక్కడ ఉన్న సెన్సార్కు చూపించవలెను. చూపించిన తరువాత సిగ్నల్ రెడ్ నుండి గ్రీన్కు మారుతుంది. గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాత ముందుకు వెళ్ళవలెను. ఎట్టి పరిస్థితులలోనూ రెడ్ సిగ్నల్ను దాటకూడదు. ఇక్కడ ఉన్న సైన్ బోర్డ్ నందు సూచించబడిన డైరెక్షన్ ప్రకారము మాత్రమే మీరు 8 ట్రాక్ నందు వాహనము నడపవలెను. ప్రతి సిగ్నల్ దగ్గర మీ వద్ద ఉన్న ట్యాగ్ను చూపించి గ్రీన్ లైట్ వెలిగిన తరువాత ముందుకు వెళ్ళవలెను. ఇక్కడ గ్రీన్ లైట్ వెలిగిన తరువాత ముందు ఉన్న బ్యాలెన్సింగ్ హంపుపై మాత్రమే వెళ్ళవలెను. ఈ సిగ్నల్ వద్దకు చేరుకున్న తరువాత ముందు ఉన్న ఇసుక రోడ్డు నందు వాహనాన్ని బ్యాలెన్స్ చేస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలెను. డ్రైవింగ్ ట్రాక్ నుండి బయటకు వచ్చిన తరువాత ఇక్కడ ఉన్న వైట్ లైన్కు ముందు వాహనాన్ని నిలిపి స్టాప్ సిగ్నల్ చూపించవలెను. లైట్ మోటార్ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయు విధానము. అభ్యర్థి తమ పేరు చెప్పి ట్రాక్ 2 నందు డ్రైవింగ్ టెస్టుకు వెళ్ళవలెను.
ఇక్కడ చేరుకోగానే మీ వద్ద ఉన్న ట్యాగ్ సెన్స్ అయ్యి రెడ్ నుండి గ్రీన్ లైట్ వచ్చిన తరువాత మాత్రమే ముందుకు వెళ్ళవలెను. తదుపరి సైన్ బోర్డులో చూపించిన డైరెక్షన్స్ ప్రకారం మాత్రమే వాహనాన్ని 8 ట్రాక్ నందు నడపవలెను. ఎయిట్ ట్రాక్ నుండి బయటకు వచ్చిన తరువాత రైట్ సైడ్ గల సిగ్నల్లో గ్రీన్ లైట్ వెలిగిన తరువాత పార్కింగ్ ట్రాక్ నందు వెళ్ళవలెను. తరువాత లెఫ్ట్ సైడ్ గల సిగ్నల్లో గ్రీన్ లైట్ వెలిగిన తరువాత హెచ్ ట్రాక్ నందు హెచ్ సైన్ బోర్డులో సూచించిన డైరెక్షన్లో మాత్రమే వాహనాన్ని నడపవలెను. హెచ్ ట్రాక్ నుండి బయటికి వస్తుండగా మీ ముందు ఒక సడన్ అబ్స్టాకిల్ అనగా అడ్డంకి వస్తుంది. ఇక్కడ మీరు అది వెళ్ళే వరకు వేచి ఉండాలి. ఎట్టి పరిస్థితులలోనూ వాటిని హిట్ చేయకూడదు. అదే సమయంలో రైట్ సైడ్ టీ ట్రాక్ నందు వెళ్ళడానికి గ్రీన్ లైట్ వెలుగుతుంది. గ్రీన్ లైట్ వెలిగిన తరువాత టీ ట్రాక్ సైన్ బోర్డులో చూపించిన డైరెక్షన్స్ ప్రకారం టీ ట్రాక్లో వెళ్ళవలెను. టీ ట్రాక్ నుండి బయటకు వచ్చిన తరువాత రైట్ సైడ్ గల సిగ్నల్ నందు గ్రీన్ లైట్ వెలిగిన తరువాత ముందు ఉన్న వైట్ లైన్ ముందు వాహనాన్ని 2 సెకండ్ల పాటు ఆపి మళ్ళీ వాహనాన్ని ముందుకు నడపవలెను. ట్రాక్ నుండి బయటకు వచ్చిన తరువాత అక్కడ చూపించబడిన వైట్ లైన్ ముందు వాహనాన్ని నిలిపి స్టాప్ సిగ్నల్ చూపించవలెను. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ టెస్ట్ చేయు విధానము. అభ్యర్థి తమ పేరు చెప్పి ట్రాక్ 3 నందు డ్రైవింగ్ టెస్టుకు వెళ్ళవలెను. హెచ్ ట్రాక్ సిగ్నల్ వద్దకు వచ్చిన తరువాత సిగ్నల్ రెడ్ నుండి గ్రీన్ లైట్ మారగానే వాహనాన్ని హెచ్ సైన్ బోర్డులో సూచించిన డైరెక్షన్లలో మాత్రమే నడపవలెను.
హెచ్ ట్రాక్ నుండి బయటకు వచ్చిన తరువాత రైట్ సైడ్ గల సిగ్నల్ నందు గ్రీన్ లైట్ వెలిగిన తరువాత ముందు ఉన్న వైట్ లైన్ ముందు 2 సెకండ్ల పాటు ఆపి తరువాత ముందుకు వెళ్ళవలెను. పార్కింగ్ ట్రాక్ వద్దకు చేరుకోగానే రైట్ సైడ్ గల సిగ్నల్ నందు గ్రీన్ లైట్ వెలిగిన తరువాత పార్కింగ్ ట్రాక్లో వెళ్ళవలెను. ట్రాక్ నుండి బయటకు వచ్చిన తరువాత ఇక్కడ చూపించిన వైట్ లైన్ ముందు వాహనాన్ని ఆపి స్టాప్ సిగ్నల్ చూపించవలెను.